సో ఈరోజు మనం స్వామి వివేకానంద సుభారతి యూనివర్సిటీ గురించి తెలుసుకుందామండి. ఈ వీడియోలో మీకు యూనివర్సిటీలో ఏమేమి ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తున్నాము, యూనివర్సిటీ ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ల్యాబ్ లైబ్రరీ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ప్లేస్మెంట్ ప్రోగ్రామ్స్ గురించి అండ్ నెక్స్ట్ వచ్చేసి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అలాంగ్ విత్ ప్లేస్మెంట్ అష్యూరెన్స్ గురించి మనం ఈ వీడియోలో చూద్దాము. సో స్వామి వివేకానంద సుభారతి యూనివర్సిటీ వచ్చేసి మనకి ఢిల్లీ ఎన్సీఆర్లో ఉంటుందండి. ఇది వచ్చేసి మనకి ఐటీ హబ్కి నియర్ బై ఉంటుందన్నమాట. సో మనకి రైల్వే స్టేషన్ నుంచి కానివ్వండి అండ్ ఎయిర్పోర్ట్ నుంచి 60 కిలోమీటర్స్ ట్రావెలింగ్ టైం అనేది ఉంటుంది. డైరెక్ట్ మెట్రో సర్వీస్ అనేది కూడా అవైలబుల్ ఉంటాయి. సో ఏపీ తెలంగాణ నుంచి కూడా మనకి లాట్ ఆఫ్ ట్రైన్స్ న్యూఢిల్లీ వచ్చే ట్రైన్స్ ఉంటాయి అన్నమాట. సో మనం డైరెక్ట్ ట్రైన్ అనేది క్యాచ్ చేసుకోవచ్చు. కమింగ్ టు యూనివర్సిటీ అండి, ఇది వచ్చేసి మనకి 250 acres హ్యూజ్ గ్రీన్ క్యాంపస్. సో ఈ క్యాంపస్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే 18 కాలేజెస్ అనేవి ఉన్నాయి ఈ క్యాంపస్లో వచ్చేసి. సో ఇంక్లూడింగ్ లైక్ బీటెక్ కానివ్వండి, బీ ఫార్మసీ, బీబీఏ, మేనేజ్మెంట్, మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్, ఇలా ప్lenty ఆఫ్ 18 కాలేజెస్ అనేవి ఉన్నాయి విత్ 220 ప్రోగ్రామ్స్ అనేది మనం ఆఫర్ చేస్తున్నాం. కమింగ్ టు రికగ్నైజేషన్స్, సో మనకి సుభారతి యూనివర్సిటీకి NAAC ఏ అక్రిడేషన్ ఉంది, NIRF వచ్చేసి 101 to 150 ర్యాంక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము అండ్ QS ర్యాంకింగ్లో వరల్డ్ వైజ్ మనకి 68th ర్యాంక్ అనేది ఉందండి. వెరీ హ్యాపీ టు అనౌన్స్ దట్ ఇన్ 2026 వీఆర్ ఇన్ 5th పొజిషన్ అక్రాస్ ఇండియా యూనివర్సిటీస్లో. సో ఇక్కడ వచ్చేసి ఏంటి అని అంటే మెయిన్గా మనకి బీటెక్ కోర్సెస్ కనుక చూసుకుంటే బీటెక్లో సిఎస్సి, ఈసీఈ, సివిల్, మెకానికల్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్, ఫుడ్ టెక్నాలజీ ఆఫర్ చేస్తున్నామండి. సో మీకు వీటిలో సిఎస్సిలో స్పెషలైజేషన్స్ కావాలి అని అనుకున్నా మనకి ఏఐఎంఎల్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, క్వాంటమ్ కంప్యూటింగ్, క్లౌడ్ కంప్యూటింగ్ ఇలాంటి ప్రోగ్రామ్స్ అనేది ఆఫర్ చేస్తున్నాము. అండ్ కమింగ్ టు ఈసీఈ, VLSI, రోబోటిక్స్, డ్రోన్ టెక్నాలజీ ఈ ప్రోగ్రామ్స్ అనేది ఆఫర్ చేస్తున్నామండి. సో మెయిన్గా మన యూనివర్సిటీలో మీరు జాయిన్ అవ్వాలి అని అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎంత ఉంటుందో థియరిటికల్ నాలెడ్జ్ కూడా అంతే ఉండాలి. సో దానికోసం మనం ఏం చేస్తున్నామంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది 60% ప్రొవైడ్ చేస్తున్నామండి అండ్ థియరిటికల్ నాలెడ్జ్ అనేది 40% ప్రొవైడ్ చేస్తున్నాం. సో మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఎక్కువ గెయిన్ చేసుకోవడానికి మన యూనివర్సిటీలో వచ్చేసి AI ఎనేబుల్ కంప్యూటర్ ల్యాబ్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము అలాంగ్ విత్ AICTE అప్పుడు ఐడియల్ ల్యాబ్స్. అండ్ దీంతో పాటు మనకి ఇక్కడ కరికులం వచ్చేసి ఇండస్ట్రీ ఓరియంటెడ్ కరికులం ఉంటుందండి. అండ్ మనకి ఇక్కడ ఫ్యాకల్టీ విషయానికి వస్తే IIT, NIT, IIITస్లో ఎక్స్పీరియన్స్ ఉన్న 30 years ప్లస్ PhD ఫ్యాకల్టీ అనేవాళ్ళు అవైలబుల్ ఉంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి కంప్లీట్గా క్యాంపస్ అంతా AC క్యాంపస్ అండి. మనకి ఇందులో హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది, ల్యాబ్ లైబ్రరీ ఫెసిలిటీస్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. అండ్ ఇంకో గుడ్ న్యూస్ ఏంటి అని అంటే మనకి ల్యాబ్స్ అనేవి 24/7 ఓపెన్లో ఉంటాయి. సో స్టూడెంట్స్ ఏ టైంకైనా వెళ్ళి మనము ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. సిస్టమ్స్ అంటే లైక్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. వీళ్ళు ఏదైనా రీసెర్చ్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు అండి. అండ్ బెనిఫిట్స్ ఇంకా ఏమున్నాయంటే మన దగ్గర ఇంటర్న్షిప్స్ అనేది మనం 3rd సెమిస్టర్ నుంచే ప్రొవైడ్ చేస్తున్నాము. ఇవి వచ్చేసి మీకు ఇక్కడ ఢిల్లీ NCRలో చేసుకోవచ్చు, లేదు అనుకుంటే టీ హబ్ హైదరాబాద్లో కూడా చేసుకోవచ్చు అండి. అండ్ అలాంగ్ విత్ దిస్ ప్రోగ్రామ్ వీఆర్ ఆఫరింగ్ ఇండస్ట్రియల్ ట్రిప్స్ కూడా. సో ఫస్ట్ ఇయర్ నుంచి ఇండస్ట్రియల్ ట్రిప్స్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నాము అండి. అండ్ ఇవన్నీ మనం బిల్డ్ చేసుకోవడానికి రెజ్యూమ్ అంటే మన యూనివర్సిటీ తరపున మనం రెజ్యూమ్ బిల్డింగ్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నాం అలాంగ్ విత్ మాక్ ఇంటర్వ్యూ, స్కిల్ డెవలప్మెంట్ క్లాసెస్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నాం అండి. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ప్లేస్మెంట్స్ విషయానికి వచ్చేసి మన దగ్గర మెయిన్గా మనం తీసుకునే స్టెప్స్ ఏంటి అని అంటే లిమిటెడ్ ఇంటేక్ అనేది మనం తీసుకుంటున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది మన దగ్గర ఎక్కువ ఉంది కాబట్టి స్టూడెంట్స్కి కూడా స్కిల్ డెవలప్మెంట్ క్లాసెస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ అలాంగ్ విత్ దిస్ ఫస్ట్ day 1 నుంచే స్టూడెంట్స్కి జాబ్ లిస్టింగ్ కానివ్వండి, కెరియర్ కౌన్సిలింగ్ ఇవన్నీ మనం ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. సో టిల్ నౌ మనకి యావరేజ్ శాలరీ ప్యాకేజ్ 8 lakhs ఉందండి, హైయెస్ట్ 40 lakhs ఉంది. సో ఇది ప్లేస్మెంట్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి హాస్టల్ అండి. హాస్టల్లో వచ్చేసి మనకి ఓవరాల్ 250 acresలోనే విత్ ఇన్ క్యాంపస్లోనే హాస్టల్ ఉంటుంది. సపరేట్ హాస్టల్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్, సపరేట్ మెస్ అనేది అవైలబుల్ ఉంటుంది. సౌత్ ఇండియన్ ఫుడ్ అనేది కూడా అవైలబుల్ ఉంటుందండి. అండ్ రూమ్ షేరింగ్ కనుక చూసుకుంటే మీకు 2, 3 and 4 షేరింగ్స్ ఉంటాయి. నాన్ AC హాస్టల్స్ ఉన్నాయి, AC హాస్టల్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయండి. ఇంక్లూడింగ్ మనకి లైక్ ఇందులోనే లాండ్రీ సర్వీస్ అదంతా అవైలబుల్ ఉంటుంది అనమాట. సో మీకు ఫర్దర్ ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అండ్ ఫర్దర్ డీటెయిల్స్ అండ్ అడ్మిషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.